అధికార పార్టీ నేతలు ప్రజలను దోచుకున్నారని మండిపడ్డారు టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్. ఎంపీ గల్లా జయదేవ్పై ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలనే కసితో ప్రజలున్నారన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాలకు వచ్చానని చెప్పారు పెమ్మసాని. కొన్నూరులో మొదటిసారి దాదాపు 10 గ్రామాలు తిరిగాము మేము ఇద్దరం కలిసి. కలిసినప్పుడు ఏం కనిపించిందంటే రెండు కనిపించినాయి. ఒకటి, నరేంద్ర గారిని చూడటానికి ఎంతో మంది ఇట్లా బయటకు వచ్చి అరే ఎందుకు పోయినసారి ఇంత తప్పు చేసి మేము అతి తక్కువ మెజారిటీతో అయినా ఓడించామనేటువంటి బాధ వాళ్ళ కళ్ళల్లో కనిపించింది. ఇంకొకటి, ఆ రోడ్ల నుంచి వెళ్తా ఉంటే తెలుగుదేశం పార్టీలో వేసినటువంటి సిమెంట్ రోడ్లు మొత్తం అభివృద్ధి కనిపించారు చాలా ప్లేసులు. అయితే కొన్ని ప్లేసుల్లో ఎప్పుడైతే ఎప్పుడో వేసిన రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లు పూర్తిగా పాడైపోయాయి. అంటే ఆ పాడైపోయిన రోడ్లు వేసేటువంటి పరిస్థితి కూడా లేదు, చాలా ఘోరంగా ఉన్నాయి అన్నమాట. అంటే ఒక్క రోడ్డు కూడా రిపేర్ చేసుకునేటువంటి పరిస్థితి. అదేవిధంగా మేము ప్రతి గ్రామంలో ఆగి మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు చూపించినటువంటి ఇంట్రెస్ట్ కానీ ఆ ఉత్సాహం కానీ వాళ్ళ కళ్ళలో తెలిసిపోతా ఉంది ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది అనేది. అదేవిధంగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆటోల నుంచి బస్సుల్లో నుంచి బయటకు వచ్చి మరి 2 చేతులు చూపించి 2 ఏళ్ళు చూపించి విక్టరీ సింబల్ కొన్ని వందల వేల మంది చూపిస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వంలో ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా, ఈ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా అధికారం నుంచి దించివేయాలా అనేటువంటి కసి కోపం అనేది నాకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలకి ఏంటంటే కావాల్సింది నువ్వు వ్యక్తిగతంగా ఈ సమాజానికి ఏం చేస్తావు అనేది కావాలి, కానీ నువ్వు ఇక్కడ ఉన్నావా నేను అక్కడ ఉన్నాను అనేది కాదు కదా. మేము ఎక్కడో ఉండి ఏ పదవులు లేకుండా ఎంతో మేలు చేసాం సమాజానికి, మేమున్న ప్రాంతానికి. మీరు ఇక్కడుండి అధికారంలో ఉండి మీరు ప్రజల నుంచి దోచుకున్నారు. మీకు నాకు అసలు కంపారిజన్ ఏముంది? ఒకటి. రెండోది, నేను ఇవాళ వచ్చాను, నేను 4 రోజులైంది ఇక్కడికి వచ్చి. కనీసం పొద్దున 7-8 నుంచి నైట్ 12 వరకు కష్టపడతా ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను 30 ఏళ్ల కోసం వచ్చాను. మీరు అడగాల్సింది ఏంటంటే మీరు నాకు ఓటేసి రేపు గెలిపించిన తర్వాత నేను ఇక్కడ మీకు అందుబాటులో లేకపోతే మీరు ఏ విధమైన క్వశ్చన్ అయినా అడిగినా కూడా నేను కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తాను. కాకపోతే మీకు